Hi everyone, this is Madhumita and I'm right back here today. And today topic is about appendicitis. అపెండిసైటిస్ అనేది చాలా మందికి కామన్గా జరుగుతూనే ఉంటుంది కదా. అపెండిక్స్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది, అసలు అపెండిక్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంది. రైట్ ఐలాక్ ఫోసా అంటే అబ్డామిన్ నుంచి బెల్లీ బటన్ నుంచి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది అంటే దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అండి, అది ఒక చిన్న ఫింగర్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది రైట్ సైడ్ ఐలాక్ రీజన్లో. ఆ స్ట్రక్చర్ అనేది దానికి ఎడ్జ్లో ఒక సీకమ్ అంటే ఒక రౌండ్ ఓపెనింగ్ లాగా ఉంటుందన్నమాట. ఆ సీకమ్ అండ్ అపెండిక్స్ అనేది ఆ ఫింగర్ లైక్ సబ్స్టెన్స్ని మనం అపెండిక్స్ అంటాం. అలా అపెండిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే లాస్ ఆఫ్ అపిటైట్ అండ్ చాలా పెయిన్ ఉంటుందన్నమాట రైట్ సైడ్. ఆ పెయిన్ అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు అలా పెయిన్ వస్తుంది? ఓకే. ఏదన్నా ఒక గ్యాస్ట్రిక్ ఫస్ట్ థింగ్ ఎవరికైనా ఏదైనా స్టమక్ గానీ, పైన అప్పర్ అబ్డామిన్ కానీ, లోవర్ అబ్డామినన్ కానీ పెయిన్ వస్తుందంటే ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రిక్ అంటారండి. సో, గ్యాస్ట్రిక్ కామనే. అన్ని అబ్డామిన్ ప్రతి అంటే జనరలైజ్డ్‌గా ఉండొచ్చు పెయిన్. బట్ రైట్ సైడ్ అబ్డామిన్ పెయిన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. అపెండిక్స్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఫుడ్ టైంకి తీసుకోకపోవడం వల్ల. ఫాస్టింగ్స్ చేస్తుంటే వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళు కరెక్ట్‌గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల కూడా అపెండిసైటిస్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఇందులో ఫస్ట్ చూసేది సీకమ్. అంటే బార్డర్ ఎడ్జ్‌లో ఉంటుందనమాట ఆ సీకమ్. ఆ సీకమ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అపెండికోలిత్ అండ్ అపెండిసైటిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దీన్ని త్వరగా మనం గెస్ చేయకపోతే అది రప్చర్ అయ్యి ఒక యాబ్సిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, టేక్ కేర్. ఒక రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్ వస్తుందంటే దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దండి. So today is the topic. Like, share, and subscribe. Comment your opinion. Thank you.